జోగి రమేష్ పై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చంద్రబాబు లోకేష్ పై అసభ్య వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం ఆయన ఇబ్రహీంపట్నం నివాసంలోనే ఉన్నారు. నిన్నటి ఘర్షణలతో జోగి రమేష్ ఇంటి దగ్గర భద్రత ఏర్పాటు చేశారు. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. జోగి రమేష్ పై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, ఏ సెక్షన్ల కింద కేసు నమోదైంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? మాజీ మంత్రి జోగి రమేష్ మీద మరొక కేసు అయితే నమోదైంది. ఇప్పటికే ఆయన మీద నకిలీ మద్యం తయారీకి సంబంధించిన కేసు నమోదైన నేపథ్యంలో తాజాగా ఏదైతే లోకేష్ అదేవిధంగా చంద్రబాబు మీద మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి టీడీపీ కార్యకర్త హరిబాబు ఇచ్చిన ఫిర్యాదు మీద అయితే బిఎన్ఎస్ 180 చట్టం ప్రకారం అయితే పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. నిన్న జోగి రమేష్ ఇంట్లో లేని సమయంలో ఆయన ఇంటి మీద టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడి నిప్పుగోడ పెట్టిన నేపథ్యంలో ప్రస్తుతం ఇవాళ కూడా ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు ఏమన్నా ఉత్పన్నమవుతాయన్న ఉద్దేశంతో అయితే స్థానిక పోలీసులు జోగి రమేష్ నివాసం దగ్గర పోలీస్ బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా నిన్న జరిగిన ఘటనకు సంబంధించి కూడా ఆ దాడి ఘటన మీద కూడా పోలీసులు కేసులు నమోదు చేసినట్టుగా అయితే తెలుస్తా ఉంది. ఎవరెవరు ఇందులో ఉన్నారనే దాని మీద సీసీటీవీ కెమెరాలను కూడా పరిశీలిస్తా ఉన్నారు. అదేవిధంగా నిన్న దాడి ఘటన జరిగిన సమయంలో జోగి రమేష్ చంద్రగిరిలో ఉన్నారు. ఎందుకంటే తంబళ్లపల్లి నకిలీ మద్యం కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావడానికి ఆయన నిన్న వెళ్లటం జరిగింది. అయితే నిన్న ఇంటి మీద దాడి ఘటన జరిగిన నేపథ్యంలో ఆయన నిన్న రాత్రే విజయవాడ ఇబ్రహీంపట్నంలోని ఇంటికి కూడా చేరుకున్నారు. అయితే 1:30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిన ఆయన మళ్లీ తెల్లవారుజామున ఇంటికి చేరుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం జోగి రమేష్ అయితే నిన్న దాడి జరిగినటువంటి ఆయన నివాసంలోనే ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలకి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికే 11 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పినప్పటికీ కూడా జిల్లా నేతలందరూ కూడా పార్టీ కార్యాలయంలో సమావేశం ఉండటంతో వాళ్ళందరూ రావడానికి సమయం పట్టే అవకాశాలు ఉండటంతో మధ్యాహ్నం 2 గంటలకు జోగి రమేష్ మీడియా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి అక్కడ ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు కానీ ఏదైనా టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడే అవకాశం ఉండకుండా ఉండటానికైతే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే జోగి రమేష్ నివాసం దగ్గర అయితే ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.